హాయ్. నా పేరు ప్రేమ్. మాది నెల్లూరు డిస్ట్రిక్ట్. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఈ రాక్ హెల్త్ నేను చూసాను. చూసినప్పుడు ఇది నేను చేయగలనా ఏందని నా మీద నాకే నమ్మకం లేదప్పుడు. సరే అని చెప్పి కొన్ని రోజుల తర్వాత నేను మామూలుగా నా వర్క్ నేను చేసుకుంటూ అట్లా చేస్తున్నా. మా మావయ్య గారు ఒకరున్నారు. ఆయన 1 మంత్ బిఫోర్ చూసినప్పుడు ఆయన చాలా లావున్నారు. చూసినప్పుడు తర్వాత నేను మళ్ళా నా పాటికి నేను వర్క్ చేసుకున్నాను. తర్వాత 1 మంత్ తర్వాత ఆయన చూస్తే చాలా వెయిట్ లాస్ అయ్యాడు. ఏంది ఈయనేనా కాదని చెప్పి ఆయన దగ్గరికెళ్ళి మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఇట్లా రాక్ హెల్త్ ఒకటుంది. దాంట్లో నేను జాయిన్ అయ్యాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూడు అనన్నాడు. ఇంట్లో గూడా చెప్తే ఇట్లా జాయిన్ అవ్వు, చూడు ఒకసారి ఎట్లా ఉంటదో ఏందో అని అన్నారు. సరేలే చేద్దాంలే ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసి చెయ్యి సరే అని చెప్పి నేను జాయిన్ అయ్యాను. తర్వాత వీళ్ళు రాక్ హెల్త్ స్టాఫ్ గాని వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం గాని ఆల్మోస్ట్ 5 మెంబర్స్ నా మీద వర్క్ చేయడం, డైలీ కాల్స్ చేయడం, రోజు అప్డేట్ ఎట్టుంది ఏంది అన్నీ వాళ్ళు నీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ గాని ఏం డౌట్ వచ్చినా కూడా మళ్ళా కాల్ చేసి ఏంది ఎట్టుంది సిట్యుయేషన్ ఏందని అన్నీ తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత నాకు బాగా నమ్మకం కుదిరింది. ఒక 15 డేస్ తర్వాత నా మీదే నాకే ఈ గట్ హెల్త్ గాని, నాకు ఉన్న ఈ ఓవర్ వెయిటు తర్వాత చాలామంది చూసినప్పుడు కూడా నన్ను ఎట్లా, ఏంది ఇట్లా తగ్గుతున్నావు ఏంది అని చాలామంది అడిగారు. అడిగినప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు. తర్వాత ఇంకా బాగా నమ్మకం కుదిరింది. ఇంక చేద్దాంలే ఖచ్చితంగా అని చెప్పి బాగా నాకు హెల్త్ అయింది. రాకో హెల్త్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అందరూ నన్ను బాగా మోటివేట్ చేయడం గానీ, వాళ్ళు గట్టిగా డే టు ప్లాన్ ఎక్స్‌ప్లనేషన్ గానీ అన్నీ చాలా నాకు ఈజీగా ఉండడం బాడీ. నేను చూసిన వాటిల్లో నాకు చాలా నమ్మకం కుదిరిందంటే రాకో హెల్త్ మీదే. ఆ తర్వాత నాకు 1 మంత్ బిఫోర్ ఫస్ట్ స్టార్టింగ్‌లో నాకు బ్లడ్ టెస్ట్ చేశారు. చేసినప్పుడు నాకు గ్యాస్ ప్రాబ్లమ్స్ అయి సమ్ ఉన్నాయన్నీ. ఆ తర్వాత అది కోర్స్ అయిన తర్వాత 3 మంత్స్ తర్వాత మళ్ళా బ్లడ్ టెస్ట్ చేశారు. చేసినప్పుడు అప్పుడు చూసినప్పుడు చాలా నా బ్రీతింగ్ లెవెల్స్ ఇయన్నీ అన్నీ చాలా చేంజెస్ అయిపోయాయి. ఆ తర్వాత నా డైట్ చేసిన తర్వాత నా బాడీలోని ఇన్‌ఫ్లమేషన్ మొత్తం పోయింది. చాలా ఈళ్ళిచ్చే డైట్ కూడా మనం ఏమి బయటికెళ్ళి తినే అంత ఫుడ్ ఏం లేదు. మన ఇంట్లో ఉండే వస్తువులు మన ఇంట్లో ఉండేయే చేసుకొని తినేదే. చాలా నేచురల్ ఫుడ్డే ఇది. నేచురల్‌గా చేసేదే. కానీ బయట ఫుడ్ ఏం టచ్ చేయకూడదు. అంతా మన సరౌండింగ్స్‌లో ఉండేదాన్ని తీసుకొని మన హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. హ్యాపీగా ఖచ్చితంగా ఎవ్వరికైనా నేను సజెస్ట్ చేయగలను. ఖచ్చితంగా చేయొచ్చు ఇదని. ఆ తర్వాత నేను ఇక్కడ ఈ డైట్ చేసేటప్పుడు నేను వాకింగు, ఇలాంటి ఎక్సర్‌సైజు అయి కూడా ఏం చేయలేదు. మామూలుగా నాకు వాకింగ్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను హ్యాపీగా ఏమి ఎక్సర్‌సైజెస్ తగ్గాను. చాలా హ్యాపీగా మూవ్ ఆన్ అవుతున్నాను. హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎక్సర్‌సైజెస్ కూడా ఏం లేవు దీంట్లో. 106 ఉన్నప్పుడు కూడా చాలామంది "నువ్వు జిమ్‌కి పోవచ్చు కదా! జాయిన్ అవ్వచ్చు కదా! వెయిట్ లాస్ అట్టా జిమ్ మీద కూడా అవ్వచ్చు కదా!" అని అన్నారు. నేను పోయి జిమ్‌లో కూడా జాయిన్ అయ్యాను. చేశాను. కానీ అప్పుడు కూడా నాకేం రిజల్ట్ కనపడలే. కానీ ఈ రాకో హెల్త్‌లో అప్పుడు నేను ఒకసారి సార్‌ని అడిగాను. "సార్ ఇట్లా ఈ వెయిట్ లాస్ అవుతున్నాం కదా! ఇట్టా నేను వాకింగ్ అయి చేశానంటే" నీ ఇష్టం ప్రేమ్" అన్నారు. వాకింగ్ ఇయన్నీ పెద్దగా ఈ రాకో హెల్త్‌లో అసలు అవసరం లేదు. నేచురల్‌గా మనం ఫుడ్ తింటా, మన పని మనం చేసుకుంటుంటే చాలది. నేచురల్‌గా ఫుడ్ తిని హ్యాపీగా మూవ్ ఆన్ అయ్యి హ్యాపీగా మన వర్క్ మనం చేసుకోవచ్చు. నాకప్పుడు అర్థమైంది. ఏం చేసినా నేచురల్‌గా ఈ ఫుడ్ మీదే తగ్గొచ్చు అని నాకు రాకో హెల్త్ చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. నేను చేసిన తర్వాత నాకు బాగా అనుభవం వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా నేను డైలీగా చేసుకుంటున్నాను నా వర్క్ నేనన్నీ. నేను ఆల్మోస్ట్ 4 మంత్స్ చేస్తాను. 26 కేజీస్ తగ్గాను. అయినా కూడా నాకేమి ఎక్కడ మజిల్ లూజ్ అవ్వడం గాని అదేం లేదు. హ్యాపీగా బానే ఉన్నాను. చాలామంది చెప్తారు, "నువ్వు ఇంత వెయిట్ తగ్గావు ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటే" ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేదు. ఎందుకంటే మనమేమి మెడిసిన్ ఏం వాడట్లేదు కదా! డైరెక్ట్‌గా మనం నేచురల్‌గా తిన్నాం. నేచురల్‌గానే తగ్గుతున్నాం. రాకో హెల్త్‌కి వాళ్ళకి డైరెక్ట్‌గా నేను ఆన్‌లైన్‌లోనే జాయిన్ అయ్యాను. అది వాళ్ళు కాల్ చేయగానే వెంటనే వాళ్ళ రెస్పాన్స్ గాని చాలా బాగుంది. పక్క డే నుంచే నన్ను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో వితిన్ ఈవినింగ్ నుంచే నాకు వాళ్ళ కన్సల్ట్స్ గాని ఆల్మోస్ట్ ఒక గ్రూప్ లాంటి ఫార్మ్ చేసి ఒక 6 మెంబర్స్ నాకు అలాట్‌మెంట్ చేయడం గాని, అప్పటికప్పటికే మళ్ళా మార్నింగ్ వెంటనే నేను కాల్ చేయడం, మాట్లాడడం చాలా నీట్‌గా చాలా నన్ను ఫాలో అప్ చేయడం గాని, నీట్‌గా ఒకవేళ నేను మర్చిపోయినా వాళ్ళు నాకు కాల్ చేసి నీట్‌గా ఏంది చేశారా? తిన్నారా? డైట్ ఎట్టుంది? ఏంది? ఈరోజు ఏం తిన్నారు? ప్రతి ఒక్కటి మనకి నీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేయడం గాని, మన మీద మానిటర్ చేయడం గాని చాలా బాగా నచ్చింది నాకు. నాకు నచ్చిన తర్వాత నాకు ఇంతకన్నా వాళ్ళే మన మీద అంత కన్సల్ట్ చేస్తున్నారు. మనం ఓన్లీ డబ్బులు జాయిన్ అయ్యామనుకోండి.
చాలా బాగా అనిపించింది నాకు. హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా మూవ్ ఆన్ అవుతాను. మనం చేసే వర్క్‌లో ఏ టైంలో ఎప్పుడు పడితే అప్పుడు ఫుడ్ తీసుకుంటుంటాం. ఏ టైం పడితే ఆ టైంకి పెడతాం. అయన్నీ నేను కూడా అప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు ఏ టైంకి 2కో, 3కో తినేది. ఎప్పుడైతే నాకు రాక్ హెల్త్‌లో చేరినప్పుడు వాళ్ళు నాకు చెప్పారు. మీరు ఈ పలానా టయానికి పలానాది మీరు చేయండి కరెక్ట్‌గా ఉంటది. ఎట్లా తగ్గుతారు నీట్‌గా అని వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ చేశారు. నాకప్పుడు వాళ్ళు చాలా నేర్పించారు. అవును గదా! వాళ్ళు మన ఫుడ్డు ఏ టైంకి తినాలి, ఏంది అన్నీ వాళ్ళే నీట్‌గా చెప్తున్నారు. మనం ఇయన్నీ పట్టించుకోకుండా మన పాటికి మనం ఏ టైంకి తింటున్నామో అసల ఏందంటే చాలా నేర్పిస్తున్నారు. ఏంది మన హెల్త్ గురించి ఏంది, ఎట్లా ఉండాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ టయానికి తినాలి, ఆహ్, టయానికి తిని టయానికి మీ వర్క్ చేసుకోండి. మీ వర్క్ మీద ఏమైనా ప్రెషర్ పడతదని మీరు డౌట్ పడొచ్చు. ఈ హెల్త్ చేస్తా అదేం ఉండదు. బ్రహ్మాండంగా మనం హెల్త్ చేసుకోవచ్చు. ఏం మనకేం డౌట్ ఉన్నా వాళ్ళు ఎనీ టైమ్ ఏ టైంలో కాల్ చేసినా రెస్పాన్స్ గాని చాలా నచ్చింది. మెయిన్ వాళ్ళ రెస్పాన్స్ నాకు జాయిన్ అయిన తర్వాత చాలా అంటే చాలా నచ్చింది. ఒకవేళ నేను ఒక్కొక్క వన్ డే అప్పుడు నేను మర్చిపోయినా కూడా వాళ్ళు నాకు కాల్ చేసి "ప్రేమ్ ఇది చేసావా? వెయిట్ రాలేదు. ఏంది?" అని ప్రతి గురించి ఏం తిన్నావు? ఫుడ్ గాని అన్నీ నీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ గాని క్రేవింగ్స్ ఎక్కువ నాకు. నేను బయట ఫుడ్ బాగా ఎక్కువ తింటాను నేను. చికెను, మటను చాలా అంటే ఫ్రైడ్ రైసెస్ ఇలా ఏది పడితే అది తినేవాడిని. కానీ దీంట్లోకొచ్చిన తర్వాత నాకు ఫస్ట్‌లో అనిపిచ్చింది. అసలా ఈ ఫుడ్ నేను తినగలనా ఏందని. నాకనిపిచ్చింది చాలా నేచురల్‌గా అవును మనం తినే ఫుడ్డే ఉంది కదా! దీంట్లో మనం కొత్తగా ఏముంది అంతా మనం రెగ్యులర్‌గా తినే ఫుడ్డు ఇదే గదా! అని జెప్పి తర్వాత నచ్చిన తర్వాత మళ్ళా నాకు నేను ఆల్‌మోస్ట్ 4 మంత్స్ తీసుకున్నాను. ఆల్‌మోస్ట్ 26 కేజీస్ తగ్గాను. ఎస్పెషల్లీ డాక్టర్ చలమయ్య సార్ ఫస్ట్ నన్ను మోటివేట్ చేసింది ఆయనే. పేరెంట్స్‌కి గాని, నాకు గాని మోటివేషన్ ఇచ్చి, "చెయ్యి ప్రేమ్ నువ్వు తర్వాత 3 మంత్స్ తర్వాత చెప్పు. ఆ తర్వాత నువ్వే చెప్తావు నాకు." నేను మామూలుగా బయట తిరుగుతా ఉండేది. మామూలుగా మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా తినేస్తున్నది బయటికి. నాకు వర్క్ మీద అటు ఇటు ఎళ్ళడం, ఏడన్నా తినేయడం, అట్లా బయట ఫుడ్ ఎక్కువ తీసుకొని నాకు స్టమక్ అప్‌సెట్ అవ్వడం, ఇలా గ్యాస్ అలాంటివి బాగా నేను ఈ తర్వాత ఈ ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యానో, ఆ తర్వాత నాకు గట్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. నాకు గ్యాస్ ఫాల్టింగ్ మొత్తం కూడా చాలా తగ్గినాయి. చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఈ 4 మంత్స్‌లో చాలా అంటే చాలా బెటర్ కూడా అయింది నాకు. నేను ఆల్మోస్ట్ ఈ 4 మంత్స్‌లో జాయిన్ అవ్వకముందు 106 ఉన్నాను. ఈ 4 మంత్స్‌లో ఆల్మోస్ట్ 26 కేజీస్ తగ్గాను. డైలీ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేది. కరెక్ట్‌గా చేశాను. నా బాడీ రెస్పాన్స్ కూడా కరెక్ట్‌గా ఇంప్రూవ్ అవుతుంది. దానికి రెస్పాన్స్ అయింది. ఆల్మోస్ట్ నా బాడీ అంత రెస్పాన్స్ అయింది కాబట్టి నేను కరెక్ట్‌గా చేశాను కాబట్టి 26 కేజీ తగ్గాను. టైమ్ టు టైమ్ నేను ఏదన్నా తీసుకోవడం గాని అన్ని వాళ్ళు చెప్పినట్టు చేశాను కాబట్టే నేను ఈ 4 మంత్స్‌లో 26 కేజీస్ తగ్గాను. నేను ప్రోగ్రామ్ జాయిన్ అవ్వకముందు చాలా అంటే చాలా క్రేవింగ్స్ ఉండేది నాకు. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యానో చాలా అంటే చాలా తగ్గిపోయినాయి క్రేవింగ్స్. చాలా అన్నీ కంట్రోల్ ఏం చూసినా నాకు అంత అనిపించేది లేదు. నాకు చాలా నచ్చింది ఈ ప్రోగ్రామ్. మనం డైలీ తినే హ్యాపీగా నాకు చాలా అనిపించింది. వెజ్జోళ్ళని, నాన్ వెజ్జోళ్ళని ఎవరైనా హ్యాపీగా తినొచ్చు. ఎలాంటి క్రేవింగ్స్ ఉన్నా దీంట్లో నాకు తెలిసి ఏం క్రేవింగ్స్ కూడా ఆగిపోతాయి నాది. థాంక్ యూ డాక్టర్ చలమయ్య సార్ అండ్ రాకో హెల్త్.